హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నెత్తాళ్లతో చేపల పులుసుని పెట్టబోతున్నానండి. ఈ నెత్తాళ్ళని ఇంగ్లీష్లో యాంకోవీస్ అని కూడా అంటారు. మనందరికీ తెలిసిన విషయమే కదా, చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్కి అలాగే బ్రెయిన్ హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఈరోజు నేను ఈ చేపల పులుసులో ఉల్లికాడల్ని వాడుతున్నానండి. ఉల్లికాడలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. అంటే మనకి ఎక్కడైనా వాపు ఉంటే బాడీలో వాపుని తగ్గిస్తాయి అన్నమాట. సో ఈరోజు టేస్టీ చేపల పులుసుని మీకు చూపించబోతున్నాను. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానంలోకి వెళ్దాం పదండి. అయితే ఈ రెసిపీలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇవి పచ్చి మెత్తళ్ళు అండి. ఇవి నేను ఒక 1/2 kg తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని క్లీన్ చేసి తీసుకున్నాను. ఇవి 1/2 kg మెత్తాళ్ళండి. ఈరోజు నేను ఈ చేపల పులుసులో ఉల్లిపాయకు బదులుగా ఈ ఉల్లికాడల్ని వాడుతున్నానండి. ఉల్లికాడలు మన హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఒక 7 నుంచి 8 వరకు ఇలా పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకొని తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నానండి. ఒక 3 పెద్ద టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దీనిలోకి సరిపడా కారం వేసుకుంటాను, సరిపడా ఉప్పు, అలాగే పసుపు తీసుకున్నాను. అలాగే ఆయిల్ తీసుకున్నానండి. చేపల పులుసులో ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది, అలాగే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఆయిల్ని ఇలా ఒక బౌల్కి 3/4 దాకా తీసుకున్నాను. తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని చింతపండు పులుసుని తయారు చేసుకున్నాను. ఇది ఒక బౌల్ నిండా ఇలా చింతపండు పులుసు తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని అంటే ఉల్లికాడల్ని కట్ చేసుకుంటాను. స్టవ్ వెలిగించుకొని చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి నేను ఇలా ఒక పెద్ద సైజు పాత్రని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇటువంటి పాత్ర అయితే మనకి చేపల పులుసుకి చక్కగా ఉంటుంది, ఎందుకంటే ముక్క అనేది విరిగిపోకుండా ఈవెన్ గా ఉడుకుతుంది ఇటువంటి పాత్రలోనైతే. ఇప్పుడు దీనిలోకి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఇలా ఒక 1/2 స్పూను మెంతి గింజలు వేసుకుంటున్నానండి. ఏ పులుసులోకైనా మెంతి గింజలు వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెంతి గింజలు ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది, అంటే 1 నిమిషం పాటు. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత, అంటే ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాం. ఉల్లికాడల్ని ఇలా సన్నగా తరిగానండి. ఇప్పుడు ఆయిల్లోకి ఈ ఉల్లికాడల్ని వేస్తున్నాను. ఉల్లికాడల్ని వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగినాయండి. ఇప్పుడు నేను దీనిలోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాం కదండి. పసుపు తర్వాత నేను సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక 7 నుంచి 8 వరకు ఇందులోకి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకొని 1 నిమిషం అయిందండి. అవి దోరగా వేగుతున్నాయి. ఇప్పుడు నేను దీనిలోకి 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు దీనిలోకి కారం యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 3 పెద్ద స్పూన్లు కారం అండి. చేపల పులుసులోకి ఉప్పు కారం అలాగే ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. కారం వేసుకొని
1 నిమిషం పాటు దీన్ని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయిస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది ఒక 2 స్పూన్లు సాల్ట్ ఉంటుంది. సాల్ట్ ఫస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. కారం అలాగే సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకొని నేను ఒకసారి దీన్ని సాల్ట్ చెక్ చేస్తున్నాను. ఉప్పు, కారం అలాగే చింతపండు పులుపు కరెక్ట్గా సరిపోయిందండి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకుంటున్నానండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయిందండి. పులుసు అయితే చక్కగా మరుగుతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని వేసుకుంటున్నాను. ఈ కరివేపాకుని పులుసులో వేయటం వల్ల పులుసుకి మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటాను. కరివేపాకు ఆకులు వేసుకొని ఒక 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దీనిలోకి నేను ఈ మెత్తళ్ళని యాడ్ చేస్తున్నాను. మెత్తళ్ళని యాడ్ చేసుకొని అటు ఇటు ఇలా కలిపేయకూడదండి. చాలా సుతిమెత్తగా ఇలా కలుపుకొని ఒకసారి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఈ పులుసు దగ్గర పడే వరకు దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, పులుసు చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు నేను దీనిలోకి ఫ్రెష్ కొత్తిమీరను వేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు దీన్ని మూత పెట్టి ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చేపల పులుసు వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. దీన్ని ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని అయితే మాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు 1 నిమిషం దీన్ని ఇలా మూత పెట్టుకొని ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటాం. వేడి అన్నం, చేపల పులుసు పెట్టేసుకున్నానండి ప్లేట్లో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నాకైతే నోట్లో నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చేపను తీసుకొని అన్నం ముద్దలో పెట్టుకొని అద్దరిపోయిందండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.